Okay guys, once again very good evening all of you. So నిన్నటి క్లాస్లో లైక్ గ్రూప్స్లో ఎవరికైనా ఎక్కడైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ కన్ఫర్మ్. ఎనీ డౌట్స్? No sir. క్లియర్? యా, రిమైనింగ్ పర్సన్స్ క్లియర్ అండి? Yes sir. ఓకే. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ మనకి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్. సో ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అంటే ఏంటి? మ్యూట్లో పెట్టుకోండి ప్లీజ్, మ్యూట్లో పెట్టుకోండి, ఆన్ చేయొద్దు. డౌట్స్ ఉంటే ఆన్ చేసి మాట్లాడండి. ఓకే, చూడండి. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అంటే ఏంటి? ప్రాబ్లం నెంబర్ 7. ఓకే, ఇప్పుడు మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి. ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే బిజినెస్ దగ్గర డబ్బులు ఉండాలి. సో మనమే మన బిజినెస్లో ఓనర్స్. మనమే మన బిజినెస్కి అప్పుగా డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. ఊరికనే ఇస్తామా? ఇవ్వంగా. దానికంటూ ఒక 5% 10% మార్జిన్ పెట్టుకొని మనం బిజినెస్కి అప్పుగా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ సుమిత్ర, భార్గవి ఇద్దరు ఓనర్స్ ఈ సుమిత్ర ఫైనాన్స్ కంపెనీ అనే దానికి. సో ఒకరేమో 5% పెట్టారు, మరొకరేమో 10% అమౌంట్ పెట్టి లైక్ క్యాపిటల్ పర్సంటేజ్ యాడ్ చేయడం జరిగింది బిజినెస్లో. అలా ఒక ఫైనాన్స్ ఇయర్ అంతా బిజినెస్ చేయంగా బిజినెస్ ప్రాఫిట్లో ఉందా, లాస్లో ఉందా? బిజినెస్లో అవసరమైనప్పుడు అమౌంట్ యాడ్ చేశారు, ఇలాగ అవసరమైనప్పుడు బిజినెస్ నుంచి డబ్బులు తీసుకుంటా ఉన్నారు. అలా ఒక ఫైనాన్స్ ఇయర్ అంతా జరిగింది. అలా జరగంగా బిజినెస్ ప్రాఫిట్లో ఉందా, లాస్లో ఉందా? తర్వాత బిజినెస్ ఎవరెవరికి ఎంత ఇంట్రెస్ట్ పే చేయాలి? సుమిత్ర 5% కదా, సుమిత్రకి ఎంత మనం ఇంట్రెస్ట్ పే చేయాలి, భార్గవికి ఎంత ఇంట్రెస్ట్ పే చేయాలి అనేది మనం చూస్తాం. ఓకే, చూడండి. టాలీ ఓపెన్ చేస్తున్నాను. టాలీ ప్రైమ్ 3.0. కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్. ఏదో ఒక కంపెనీ ఓపెన్ అయిపోతుంది డైరెక్ట్గా. రైట్ సైడ్ F3 కంపెనీ, షర్ట్ కంపెనీ. సార్ స్క్రీన్ కనిపించలేదు సార్. రిమైనింగ్ వాళ్ళకి ఓకేనమ్మా? కనబడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్. రిమైనింగ్ వాళ్ళకి కనబడుతుందా? స్క్రీన్ కనిపించట్లేదు సార్. హలో, స్క్రీన్ కనిపించట్లేదు సార్. రిమైనింగ్ వాళ్ళకి అందరికి ఓకేనా? అందరికి కనబడలేదా? కనబడుతుంది సార్. కనబడుతుందా? చూడండి అమ్మా, ఎవరన్నా మీరు ఒకసారి నెట్ చెక్ చేసుకోండి. ఓకే సార్, ఓకే క్లియర్ సార్. కనిపించింది ఒకసారి చూసుకోండి. ఓకే, సో క్రియేట్ కంపెనీ. సో ఇక్కడ సుమిత్ర ఫైనాన్స్ కంపెనీ అని టైప్ చేయండి. ఆంధ్రప్రదేశ్. ఇంకా రిమైనింగ్ ఎంటర్ ఇచ్చుకుంటారండి. Accept or no? సార్ వాయిస్ అంతా ఏం వినపరావడం లేదు సార్. స్క్రీన్ గా నేను కనిపించడం లేదు. ఒక్క నిమిషం. ఒక్క నిమిషం. నౌ ఇట్ ఈస్ ఓకే. ఇప్పుడు ఓకేనా? చూడండి. ఓకే, మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి. బిల్ వైజ్ నో పెట్టండి. సో తర్వాత ఎనేబుల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఈ ఆప్షన్ వేసి పెట్టండి. చూడండి, ఒక్కొక్క ప్రాబ్లానికి ఒక్కొక్క ఫ్యూచర్ మనము F11లో వేసి పెట్టుకోవాల్సి వస్తుంది. ఓకే, నిన్నటి ప్రాబ్లమ్స్ వరకు మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ ఉంటే చాలా అనుకున్నాం. ఈరోజు ప్రాబ్లంలో ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ చేస్తున్నాం కాబట్టి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అనే ఆప్షన్ కూడా వేసి పెట్టాలి. మరి రిమైనింగ్ అని నో పెట్టండి. ఎన్ ఇచ్చి ఎంటర్.
ఎన్ ఇచ్చి ఎంటర్, ఎన్ ఇచ్చి ఎంటర్ ఇచ్చేయండి. యాక్సెప్టార్ను సేవ్. ఓకే. సో తర్వాత క్రియేట్లోకి వెళ్ళి లెడ్జర్లోకి వెళ్దాం. లెడ్జర్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ చూస్తే లెడ్జర్స్ ఏమేమి ఉన్నాయి ఒకసారి చూసుకోవాలి. ప్రాబ్లంలో మనకి సుమిత్ర క్యాపిటల్ ఉంది, తర్వాత భార్గవి క్యాపిటల్ ఉంది, రెంట్ ఉంది, ఎలక్ట్రిసిటీ బిల్ ఉంది, టెలిఫోన్ ఛార్జెస్ ఉంది, కమిషన్ రిసీవ్డ్ ఉంది. బట్ మనం ఇంట్రెస్ట్ అనేది వేటికి ఇవ్వాలి? సుమిత్ర క్యాపిటల్కి ఇవ్వాలి, భార్గవి క్యాపిటల్కి ఇవ్వాలి. ఇంకా రిమైనింగ్ వాటికి అవసరం లేదు. ఓకే. సో ఇక్కడ సుమిత్ర క్యాపిటల్ అకౌంట్ తీసుకోవాలి. ఎప్పుడైతే F11లో మనము ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అనే ఆప్షన్ ఎస్ పెడతామో ఆ ఫీచర్ ఇక్కడికి వస్తుంది, యాక్టివేట్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్. దీన్ని ఎస్ పెట్టాలి. ఇక్కడ పర్సంటేజ్ ఇవ్వాలి. ఎంత ఇచ్చామండి? ఇక్కడ %5 ఇవ్వాలి. చూడండి, 30 days per month, 365 days, లేదంటే క్యాలెండర్ మంత్, లేకుంటే క్యాలెండర్ ఇయర్ అని అడుగుతుంది. ఇప్పుడు ఒక నెలలో మనకి 365 days ఉంటాయి, ఒక ఇయర్లో ఒక నెలలో మనకి 30 days ఉంటాయి. లేదు, మీరు ఏ విధంగా ఫాలో అవ్వాలనుకుంటున్నారో ఆ విధంగా ఫాలో అవ్వాలి. ఇప్పుడు క్యాలెండర్ ఇయర్ అంటే మన ఇండియా అయితే 1 Aprilతో స్టార్ట్ అవుతుంది, 31st 3కి ఎండ్ అవుతుంది. అదే అమెరికా అయితే January to December ఉంటుంది. క్యాలెండర్ ఇయర్ మీది ఎక్కడ ఉంటే దాన్ని ఫాలో అవ్వాలి. క్యాలెండర్ మంత్ ఒక నెలలో 28 రోజులు ఉంటాయి, 30 రోజులు ఉంటాయి, 31 రోజులు కూడా ఉంటాయి. క్యాలెండర్ మంత్ ఎలా ఉంటే అలా ఫాలో అవ్వాలన్నా, లేదంటే ప్రతి మంత్ 30 రోజులు ఫాలో అవ్వాలన్నా, లేదంటే 365 days ఫాలో అవ్వచ్చా? మనం ఎవరికైనా వడ్డీకి డబ్బులు ఇస్తున్నామంటే పండగలు పబ్బాలు అవన్నీ ఎవరు చూడరు కదా, 365 daysకి క్యాలిక్యులేట్ చేస్తారు. ఓకే, 365 days ఇవ్వండి. ఆల్ బ్యాలెన్సెస్. నెక్స్ట్ భార్గవి క్యాపిటల్, ఇది కూడా క్యాపిటల్ అకౌంట్. ఎస్, రేట్ వచ్చేసి 10%, 365 days, ఆల్ బ్యాలెన్సెస్. యాక్సెప్టార్ను సేవ్. నెక్స్ట్ వచ్చేసి రెంట్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇంకా రిమైనింగ్ వాటికి అవసరం లేదండి. ఆ రెండింటికి మాత్రమే ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ వేసి పెట్టాలి, రిమైనింగ్ వాటికి అవసరం లేదు. ఎలక్ట్రిసిటీ బిల్, తర్వాత టెలి చార్జెస్, తర్వాత కమిషన్ రిసీవ్డ్, ఇండైరెక్ట్ ఇన్కమ్. ఈ విధంగా లెడ్జెస్ అన్ని చేసుకున్నాం. ఎస్కేప్, ఎస్కేప్, ఓచర్స్లోకి రావాలి. సో దీంట్లో డేట్లు మ్యాండేటరీ, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్లో డేట్లు మ్యాండేటరీ ఇవ్వాలి. సో సుమిత్ర ఫైనాన్స్ కంపెనీ స్టార్ట్ విత్ ఏ క్యాపిటల్ 8 lakhsతో స్టార్ట్ అయింది 1 April. రిసిప్ట్లోకి వెళ్ళండి, రిసిప్ట్లోకి వెళ్ళి డేట్ మార్చండి, జస్ట్ మంత్ డేట్ మార్చండి, ఇయర్ ఇదే ఇవ్వండి, ప్రాబ్లం లేదు. 1/4 ఇవ్వండి. సుమిత్ర క్యాపిటల్ అమౌంట్ ఎంత? ఇక్కడ 8 lakhs క్యాష్. యాక్సెప్టార్ను సేవ్. నెక్స్ట్ మళ్ళీ సుమిత్ర ఏం చేసింది? మళ్ళీ 5th month మళ్ళీ 3 lakhs యాడ్ చేసింది, అది కూడా F6. డేట్ మార్చండి, 1/5. ముందు 8 lakhs పెట్టింది, తర్వాత 3 lakhs పెడుతుంది. క్యాష్. యాక్సెప్టార్ను సేవ్. నెక్స్ట్ 1/6 భార్గవి ఆల్సో బికమ్ ఏ పార్ట్నర్ విత్ ఏ క్యాపిటల్, ఇది కూడా రిసిప్టే. డేట్ మార్చండి, 1/6. వచ్చేసి భార్గవి క్యాపిటల్. భార్గవి ఎంత పెట్టిందండి? ఇక్కడ 4 lakhs. క్యాష్ బ్యాలెన్స్ పెరుగుతుంది, ముందు 11 lakhs ఉంది, ఇప్పుడు 4 lakhs యాడ్ చేస్తే 15 lakhs అయింది. యాక్సెప్టార్ను సేవ్. సో తర్వాత 1/6 సుమిత్ర విత్డ్రా ఫ్రమ్ కంపెనీ 2 lakhs అంటే పేమెంట్. సుమిత్ర 11 lakhs ఉంది సుమిత్రది, దాని నుంచి 2 lakhs విత్డ్రా చేసుకుంటున్నారు. క్యాష్ బ్యాలెన్స్ కూడా తగ్గుతుంది. సో తర్వాత 1/7 భార్గవి యాడ్స్ క్యాపిటల్ రిసిప్ట్.
7 భార్గవి ఎంత ఇక్కడ 1 lakh. Next 18 భార్గవి withdraw from company 1 lakh payment. తర్వాత 28 సుమిత్ర యాడ్స్ క్యాపిటల్ 2 lakhs రిసిప్ట్. డేట్ కంపల్సరీగా మార్చుకోవాలి 2 lakhs. తర్వాత 29 భార్గవి యాడ్స్ డేట్ మార్చండి 29 6 lakhs. సుమిత్ర withdraw from company payment 110 3 lakhs. భార్గవి యాడ్స్ రిసిప్ట్ 111. So 112 భార్గవి withdraw from 2 lakhs. భార్గవి withdraw from company payment 31,3. నెక్స్ట్ మళ్ళీ పేమెంటే డేట్ వచ్చేసి 1/1. ఇవేం అవసరం లేదు, జస్ట్ నార్మల్గా ఇచ్చుకుంటే చాలు. రెంట్ 25,000 మళ్ళీ డెబిట్ చేస్తున్నాను. ఎలక్ట్రిసిటీ బిల్ 8,000 మళ్ళీ డెబిట్ చేస్తున్నాను, ఎందుకంటే ఎక్స్పెన్సెస్ కదా అన్నీ చేయొచ్చు. 5,000 క్యాష్. తర్వాత రిసిప్ట్ డేట్ 1/2 కమిషన్ రిసీవ్డ్ 45,000. ఓకే, వెళ్ళి ప్రాఫిట్ అండ్ లాస్ చూడండి. ఆల్ట్ F1 ఎక్స్పాండ్. సో నెట్ ప్రాఫిట్ మనకి 7,000 వస్తుంది. 45,000 38,000 వెళ్ళిపోతే 7,000. ఓకే, సో తర్వాత డిస్ప్లే మోర్ రిపోర్ట్స్. స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్స్, లెడ్జర్, సుమిత్ర క్యాపిటల్. సో ఇక్కడ ఎంత వచ్చింది మనకి 44,589. సో ఇది లేటెస్ట్ వర్షన్లో ఒక 100 రూపీస్ ఎక్స్ట్రా తీసుకుంటుంది. ఓకే, ఓల్డ్ వర్షన్లో మనకి కరెక్ట్ బ్యాలెన్స్ వస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి, మనకేమో సుమిత్ర ఇంట్రెస్ట్ 44,479, ఇక్కడ 44,589 వచ్చింది. లేటెస్ట్ వర్షన్లో అలా తీసుకుంటుందండి, ప్రాబ్లం ఏం లేదు. భార్గవి క్యాపిటల్ 66,109 వచ్చింది ఇక్కడ మనకి, ఇక్కడ 66,356. ఓకే, 200 ఇక్కడ ఎక్స్ట్రా రావడం జరిగింది. బట్ రియల్ టైంలో 100% కరెక్ట్గానే వస్తుంది, ఎలాంటి ప్రాబ్లం ఏం లేదు. డేట్లు కొంచెం చేంజెస్ ఉన్న అమౌంట్లో డిఫరెన్స్ వస్తుంది, డేట్లు చేంజెస్ ఉన్న అమౌంట్లో డిఫరెన్స్ వస్తుంది. ఇలా ఒక ఫైనాన్షియల్ ఇయర్ అంతా ఆ ఇద్దరు ఓనర్స్ ఎవరైతే ఉన్నారో బిజినెస్లో అమౌంట్ యాడ్ చేయంగా తీసుకోగా ఒక సంవత్సరానికి బిజినెస్ వారికి ఎంత ఇంట్రెస్ట్ పే చేయాలనేదే ఈ యొక్క కాన్సెప్ట్. ఓనర్సే తన బిజినెస్కి పర్సంటేజ్ అమౌంట్ ఇస్తే ఎలా అనేదే ఈ కాన్సెప్ట్. నెక్స్ట్ ప్రాబ్లం ఏముంది ఇక్కడ, చందన ఫైనాన్స్ కంపెనీలో అక్కడ ఓనర్సే తన బిజినెస్లో అమౌంట్ పెట్టారు. ఇక్కడ ఏంటి, ఈ బిజినెస్లో చందన ఫైనాన్స్ కంపెనీలో మన బిజినెస్ అవుట్ సైడ్ పర్సన్స్కి లోన్ ఇచ్చింది, అవుట్ సైడ్ పర్సన్స్కి లోన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ క్యాపిటల్కి పర్సంటేజ్, కళ్యాణ్ లోన్, నిహా లోన్ వాటికి పర్సంటేజ్ ఇవ్వాలి. ఓకే, సో జస్ట్ చూపిస్తాను చూడండి, క్రియేట్లోకి వెళ్ళండి. ఇదే ప్రాబ్లంలో మీకు చూపిస్తున్నాను, మీరు
నెక్స్ట్ కంపెనీ క్రియేట్ చేసి చేయాలి. ఇప్పుడు నార్మల్ క్యాపిటల్కి క్యాపిటల్ తీసుకోవాలి. తిరిగే ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఇవ్వకూడదు ఈ ప్రాబ్లంలో. కళ్యాణ్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్, ఎందుకంటే మనం ఇస్తున్నాం అవుట్ సైడ్ పర్సన్స్కి. ఇక్కడ యాక్టివేట్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్, దీని ఎస్ఎస్సి ఇక్కడే పర్సంటేజ్ ఇవ్వాలి. 15 365 days ఆల్ బ్యాలెన్సెస్. నెక్స్ట్ నిహా లోన్. అంతే, ఈ మూడే దీంట్లో లెడ్జర్స్ ఉండేవి, ఇంకేం లేవు. ఎస్కేప్. సో వోచర్స్ ఫస్ట్ చూడండి, రిసిప్ట్ డేట్ మార్చుకోండి. నేను ఇదే ప్రాబ్లంలో చూపిస్తున్నాను, మీరు మాత్రం అక్కడ చేయండి. కొత్త కంపెనీ క్రియేట్ చేసి 40 lakhs క్యాష్. నెక్స్ట్ పేమెంట్ డేట్ మార్చండి 2/4. కళ్యాణ్ లోన్ 1,50,000 మళ్ళీ డెబిట్ చేస్తున్నాను. నిహా లోన్ 3 lakhs క్యాష్. ఇలా చేయాలి. యాక్సెప్టర్ను సేవ్. సో పేమెంట్ పై 2 వచ్చేసి పేమెంట్. తర్వాత రిమైనింగ్ అన్ని కింద ఉన్నాయి కదా, 1, 5, 2, 5 ఇవన్నీ వాళ్ళు మనకు డబ్బులు పే చేస్తున్నారు అంటే అవన్నీ రిసిప్ట్లో తీసుకోవాలి. అక్కడ పెయిడ్ ఉంది కదా అని పేమెంట్ తీసుకోకూడదు, రిసిప్ట్ తీసుకోవాలి. వాళ్ళు పే చేస్తున్నారంటే వాళ్ళకి ఎక్స్పెన్స్, మనకి ఇన్కమ్. రిసిప్ట్లో అన్ని రిసిప్ట్లోనే పోసేయాలి. 1/5 నిహా లోన్ ఎంత, 50,000 క్యాష్. నెక్స్ట్ 2/5 కళ్యాణ్ లోన్ 30,000. ఇట్లా అన్ని రిసిప్ట్లో వేసుకోవాలి లాస్ట్ వరకు. వేసిన తర్వాత ఇవి కూడా సేమ్ అంతే. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్స్, ఓకే, లెడ్జర్. ఆ పర్సన్ ఎవరు ఉంటే అది తీసుకోవాలి. ఇలా తీసుకుంటే లాస్ట్లో మీకు కళ్యాణ్ బ్యాలెన్స్ అండ్ ఇంట్రెస్ట్, నిహా బ్యాలెన్స్ అండ్ ఇంట్రెస్ట్ కనబడుతుంది. లేదంటే పేయబుల్స్ అయితే పేయబుల్స్, రిసీవబుల్స్ అయితే రిసీవబుల్స్, ఆల్ F1 ఇలా కూడా చూపిస్తుంది. ఇలా చేయాలి. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్స్ అనేది మనమే మన బిజినెస్కు లోన్ ఇస్తే ఎలా, సో తర్వాత మన బిజినెస్ అవుట్ సైడ్ పర్సన్స్కి లోన్ ఇస్తే ఎలా అనేదే ఈ యొక్క కాన్సెప్ట్స్. ఓకే, క్లియర్? ఎనీ డౌట్స్ అండి? దీంట్లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్లో? హలో, మ్యూట్ చేయండి, మ్యూట్ చేసి మాట్లాడండి. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. నో సార్. క్లియర్? నెక్స్ట్ క్లియర్ సార్. నో సార్. యా